హాయ్ బ్రో. హాయ్ అండి. మీ పేరు? సంతోష్ అండి. ఓకే. 'యాత్ర 2'కి పోటీగా కెమెరామాన్ గంగతో రాంబాబు వస్తుంది. సో, ఫుల్ స్పైసీగా ఉంటుందంటారా? అవునండి. ఖచ్చితంగా ఉంటది. మాక్సిమం ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు గానీ, కామన్ పబ్లిక్ అంతగా చూడరు కదా! ఓకే. హ్మ్. కెమెరామాన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ ఎందుకు చేస్తున్నారంట? మేబీ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ వల్ల చేసుండొచ్చు అంతే నేను అనుకున్నాను. ఓకే. అండ్ ఎలక్షన్ మూవ్‌మెంట్ గదా! దీనివల్ల ఇప్పుడు 'యాత్ర 2' ఎగ్జాక్ట్‌గా ఎలక్షన్ మూవ్‌మెంట్ ముందు 'యాత్ర 2' రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 'ఆర్‌జీవి వ్యూహం' గూడా రిలీజ్ అవుతుంది. సో, ఇది వాళ్ళ తాలూకా పబ్లిసిటీ స్టంట్ అవ్వచ్చు. ఇటు వీళ్ళు గూడా ఆ విధంగా చేసుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. 'జగన్‌కి సింపతి' కోసం ఏమన్నా 'యాత్ర' మూవీ రిలీజ్ చేస్తున్నారంటారా? అది నాకు తెలీదు. నేనది అనుకోవట్లేదు. ఓకే. చాలా మంది వైసీపీ వాళ్ళు డైరెక్టర్‌తో ఈ మూవీ కావాలని చేపిస్తున్నారంటున్నారు. సో, మీరేమంటారు? అదేం లేదు. 'యాత్ర' సినిమా అయితే బావుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అందులో మమ్ముట్టి యాక్ట్ చేశారు కాబట్టి తన కోసం అయితే మేము చూస్తాం. పొలిటికల్‌గా అయితే ఏమి కాదు. కొందరంటున్నారు అపోజిషన్ పార్టీని తగ్గించి చూయించడానికి కోసం చేస్తున్నారంటున్నారు. మరి మీరేమంటారు? నా దాని మీద నేను ఒక సినిమాని సినిమాలాగా చూస్తా గానీ రాజకీయంతో లింక్ చేయను మేడం. మీరే మూవీ చూస్తారు? 2 చూస్తాం. థాంక్ యూ. ఓకే.